ఈ చరిత్రను తొక్కివేయడం కోసం అని చెప్పి మోసాలు జరిగాయి. మోసాలు జరిగాయని వాళ్ళని తిట్టడం మనకి ప్రయోజనకరం కదా, వాళ్ళని తిట్టడం కాదు ఉద్దేశం. చరిత్రలో మోసం జరిగింది కనుక దాన్ని మార్చుకోవాలి, దాన్ని పక్కకి పెడితే చరిత్ర దొరుకుతుంది. ఇప్పుడు నాకు మొదటి చెప్పాను మీకు 119 ప్రమాణాలు దొరికాయి అని చెప్పాను. ఆ తర్వాత 165 ప్రమాణాలు దొరికాయి. దాన్ని ఇంగ్లీష్లో పుస్తకంగా ప్రచురించడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర 444 ప్రమాణాలు ఉన్నాయి. కనుక ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టాలి. పెట్టాలంటే ఎలా పెడతారు? ఎవరు పెడతారు? ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం. సెక్యులర్ ప్రభుత్వం ప్రత్యేకించి హిందువులకు సంబంధించిన ఈ పని ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తుంది? కనుక ఏం చేయాలి? ప్రజలు కోరాలి. ప్రజలు కోరితే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కనుక. దీనికి ఉదాహరణ కొంత అన్నారు, అది ఎవరు మోడీ గారు చేస్తారని అన్నారు. మోడీ గారు చేస్తారు అనుకోవడం న్యాయం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం కనుక. ఇప్పటికీ 24 సంవత్సరాల వెనక సిక్కులు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగారు, ఏమండి సంత్ తేజ్ బహదూర్ చరిత్ర మార్చండి, పాఠ్యవాచకాల్లో తేడాగా ఉంది అడిగారు. వాడు అడిగితే ఆయన మార్చాడు. ఈ చరిత్ర పుస్తకాలు రాసిన వాళ్ళు పెద్ద గొడవ చేశారు, చాలా